ఓవైపు పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేసిన రోజే పాషాతో పాటు మరో ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరేందుకు అంతా రెడీ చేసుకున్నారు. ఇవాళ సంతమాగునూరులో అనుచరులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకున్నట్లు వారికి వివరించినట్టు తెలుస్తోంది. ఈ నెల 29న టీడీపీలో ఆయన చేరబోతున్నారు. ఓవైపు పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేసిన రోజే పాషాతో పాటు మరో ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరేందుకు అంతా రెడీ చేసుకున్నారు. ఇవాళ సంతమాగునూరులో అనుచరులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకున్నట్లు వారికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 29న టీడీపీలో ఆయన చేరబోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ఎక్కడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 29న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయన సంతమాగునూరులో అనుచరులతో సమావేశమైన రవికుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, గొట్టిపాటి పార్టీ చేరికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సంతోష్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేస్తారు. ఈ మేరకు ఆయన అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గత 2 రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సంతమాగులూరు చెందిన కార్యకర్తలతో సంతమాగులూరులో ఆయన సమావేశం. థ్యాంక్ యూ వెంకట్. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కదిరి వైసీపీ ఎమ్మెల్యే చాంద్ పాషా టీడీపీలో చేరారు. అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష నేత జగన్. అధికార పక్షం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని వెంటనే కల్పించుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు జగన్. పట్టపగలే కూనీ చేయబడతా ఉన్న పరిస్థితులు, ఏ రకంగా అవినీతి డబ్బుతో ఏ రకంగా సంతలో గొర్రెలు కొన్నట్టుగా కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితులు, ఇంతింత అవినీతి డబ్బులు విచ్చలవిడిగా 20 కోట్లు 30 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉంటే, ఇంతింత డబ్బులు, ఇంతింత బ్లాక్ మనీ, ఇంతింత అన్అకౌంటెడ్ ఫర్ మనీ, ఇంతింత ఇల్గాటన్ మనీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి? ఇంతింత బ్లాక్ మనీ తాను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటే
చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు అని చెప్పి కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోయాం. ఆంధ్రప్రదేశ్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు ప్రతిపక్ష నేత జగన్. రాజధాని భూముల నుంచి ఇసుక రీచ్ల వరకు అన్నింటిలోని అధికార పార్టీ నేతలు కోట్లు దండుకున్నారని, వీటిని ఆధారాలతో సహా గవర్నర్కు సమర్పించామని చెప్పారు జగన్. ఉండదు నియమ నిబంధనల ప్రకారం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొంతమంది కాంట్రాక్టర్లతో డబ్బులు తీసుకొని ఏ రకంగా వాళ్ళకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. జీవో మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కదిరి వైసీపీ ఎమ్మెల్యే చాంద్ పాషా టీడీపీలో చేరారు. అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మైక్ కింద పడుతుంది, మాట్లాడమాట తెలపాలి బ్యాక్గ్రౌండ్ చౌదరి వజ్జల వెంకటరెడ్డి సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు చాంద్ బాషా గారిని పార్టీలోకి గౌరవ అధ్యక్షులు వారి సమక్షంలో ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు చాంద్ బాషా గారిని పార్టీలోకి గౌరవ అధ్యక్షులు వారి సమక్షంలో ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు సమక్షంలో కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా టీడీపీ కండువా కప్పుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, కదిరి ఎమ్మెల్యే టీడీపీలో చేరడంపై అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే తన అనుచరులతో కలిసి సీఎం నివాసానికి వచ్చిన కదిరి ఎమ్మెల్యేని చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. భారీ వాహనాలతోటి అనుచరులతోటి కలిసి ఆయన సీఎం నివాసానికి చేరుతున్నారు. నివాస ప్రాంగణంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేసి ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులందరికీ కూడా ముఖ్యమంత్రి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముందు అనంతపురం జిల్లా నేతలు, అదేవిధంగా వైసీపీ నుంచి వస్తున్నటువంటి చాంద్ బాషాను కలిపి కొద్దిసేపు సీఎం వారితో చర్చలు జరిపారు. తాను ఎందుకు అధికార పార్టీలోకి వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల పార్టీలో ఉన్నటువంటి ఇతర నేతలకు కూడా ఈయన ఎమ్మెల్యే రాకను ఆహ్వానించాలని, ఎటువంటి వివాదాలకు తావలేకుండా అంతా కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం బయట జరిగినటువంటి మీటింగ్ లో ఆయనతో పాటు అనుచరులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉంటే మరొకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా రానున్న రోజుల్లో పార్టీలోకి వస్తారనే విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ నెల 29వ తేదీ ప్రకాశం జిల్లా నుంచి ఓ ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వచ్చే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం నివాసం వద్ద చేసిన ఏర్పాట్లు అనుచరులు భారీగా తరలివచ్చిన అనుచరులందరికీ కూడా ముఖ్యమంత్రి కండువాలేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ పార్టీలోకి వస్తున్నారనే విషయాన్ని కూడా ఆ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అభివృద్ధి ఆకాంక్షించి వీళ్ళంతా ఆ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు తరలి వస్తున్నారంటూ ముఖ్యమంత్రి వారితో కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చేరికల పరంపర మరికొంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రమేష్. న్యూస్. కృష్ణానది మీద 165 టీఎంసీలతో తెలంగాణ 4 అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించింది ఏపీ కాంగ్రెస్. ప్రభుత్వం స్పందించి పోరాడాలంటూ
శ్రీశైలం డ్యాం దగ్గర ధర్నా చేసింది. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో సహా 8 జిల్లాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే ఏపీలోని 48 లక్షల ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారుతుందని, 2 కోట్ల మందికి తాగునీటి సమస్య వస్తుందని చెప్పారు కాంగ్రెస్ నాయకులు. నీటి సరఫరా లేక పరిశ్రమలు మూతపడే ప్రమాదం కూడా ఉన్నందున ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది పీసీసీ. ఖమ్మంలో తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ఖమ్మంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర నేతలు ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తున్నారు. తొలి ప్లీనరీని అంతా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోదావరి జలాల వినియోగం, కృష్ణా జలాల సద్వినియోగం, భద్రాద్రి పునర్నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు మంత్రి. ప్లీనరీ జరుపుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా మాకు అవకాశం ఇచ్చింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఏర్పాట్లన్నింటినీ ముమ్మరం చేశాం. ఒక పక్క ప్లీనరీ హాలు, అక్కడ భోజన వసతికి సంబంధించి, అదేవిధంగా కాలేజీ గ్రౌండ్స్లో బహిరంగ సభకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి ప్రతినిధుల మహాసభకి సుమారు 4,000 నుంచి 5,000 మందికి ప్లీనరీ ప్రతినిధులు ఆ సమావేశానికి వస్తారని చెప్పి అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం బహిరంగ సభ పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బహిరంగ సభ కాబట్టి, ఖమ్మం జిల్లాలో ప్లీనరీ జరుగుతుంది కాబట్టి, ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం గత సంవత్సరం 20 మాసాల్లోనే ప్రజలు ఆకాంక్షించినటువంటి అన్ని అవసరాలు తీర్చగలిగినటువంటి ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి ప్లీనరీ ఖమ్మంలో జరుగుతుంది కాబట్టి బెజవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిర్మించే ఫ్లైఓవర్ 6 లైన్లు కావాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ కేసీఆర్ నాని. ఫ్లైఓవర్ పొడిగింపు వ్యవహారంపై కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చిస్తామని చెప్పారు ఆయన. చంద్రబాబు ఆదేశాల మేరకు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు ఖచ్చితంగా తెస్తామని అన్నారు. నానితో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్హెచ్ఏఐ అధికారులు బెంజ్ సర్కిల్ ప్రాంతాన్ని పరిశీలించారు. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ కావాలంటే రూ బ్రిడ్జ్ దగ్గర నుంచి నేరిస్ట్లా కాలేజ్ ఎదురుగా, అంటే 2 జంక్షన్లు పాస్ అయ్యేటట్టు బెంజ్ సర్కిల్ జంక్షను, అట్లాగే నిర్మలా కాన్వెంట్ జంక్షన్ దాటి నేరిస్ట్లా కాలేజ్ దగ్గర ల్యాండ్ అయ్యేటట్టు 0.614 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ ట్రాఫిక్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. విజయవాడలో ట్రాఫిక్ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఈ ఎన్హెచ్ ట్రాఫిక్ అంతా కూడా ఇదవుతుంది. మాకు ఎగ్జిక్యూటివ్ క్లబ్ కూడా దాటించండి ఫ్లైఓవర్ అంటే మినిస్ట్రీ నుంచి మాకు కుదరలేదు. బైపాస్ ఇవ్వడం జరిగింది. NH-16 కింద దీన్ని మేము టేకప్ చేయలేము. NH-65 కింద ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఒకసారి మేము ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మాకు సమాధానం రావడం జరిగింది. దాని మీద తీవ్రంగా దీన్ని తీసుకుంటా ఉన్నాం కంపల్సరీగా. ఎందుకంటే బైపాస్ ప్రాజెక్ట్ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. అది కాక ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటా ఉన్నారు. అమరావతిని రాజధానిగా చేసిన తర్వాత ట్రాఫిక్ అంతా కూడా సిటీలోంచి వెళ్తూ ఉంది. దీన్ని కంపల్సరీ ఎగ్జిక్యూటివ్ క్లబ్ వరకు దాటించాలి. 6 లైన్ ఫ్లైఓవర్ కావాలి, 4 లైన్ కాదు, 6 లైన్ ఫ్లైఓవర్ కావాలని చెప్పి కోరాం. దానికి ఇప్పుడు కొత్తగా ఎక్స్టెన్షన్కి 126 కోట్లు అవుతుందని కూడా ప్రపోజల్ చేసి పంపించాం. తుని ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. వీడియో ఫుటేజ్ నుంచి నిందితుల్ని గుర్తించే పనిలో అధికారులున్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే కొందరిని విచారించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, తుని ఘటనపై దర్యాప్తుపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తునిలో 30వ తేదీన కాపు సదస్సుని అక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో
ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్ మేరకు సిఐడికి ఈ కేసు విచారణ బదిలీ చేయడం జరిగింది. దీంట్లో కేసు విచారణ చేపడుతున్న అధికారులకు పలు విషయాలు కావచ్చు, దీనికి సంబంధించిన పలు కోణాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా పోలీసులకు ప్రస్తుతానికి లభ్యమైనవి. ప్రస్తుతానికి చూసినట్లయితే ఒక 11 మంది నిందితులు దీంట్లో ప్రధానంగా పాల్పంచుకున్నారు. రైళ్లను విధ్వంసం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లు, బస్సులను, వ్యాన్లను విధ్వంసం చేసిన కేసులో మొత్తం 12 మంది నిందితులను ఇప్పటివరకు సిఐడి అధికారులు గుర్తించారు. వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ ని కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ ను కూడా మన ప్రస్తుతానికి లభ్యమైనవి. వీళ్ళు ఎవరు, వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించే పనులు సిఐడి ఉంది. అయితే వీళ్ళు ఈ 12 మందితో పాటు ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళు మొత్తం 50 పైగా సెల్ ఫోన్లను తస్కరించి వీటిని 50 సెల్ ఫోన్ టవర్స్ ద్వారా వివిధ లొకేషన్ నుంచి ఫోన్ కాల్ చేసి విధ్వంసం చేయడానికి చాలా మందిని అక్కడ పిలిపించినట్టు కూడా ఆధారాలు లభ్యమైంది. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా వీళ్ళంతా కూడా అటు రౌడీ షీటర్లుగా చాలా మంది ఉన్నట్లుగా ప్రస్తుతానికి సిఐడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే అటు రాజమండ్రి, వైజాగ్ కావచ్చు, ఇటు రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఇటు ఇన్ని ప్రాంతాల్లో ఉన్న రౌడీ షీటర్లకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, వాళ్ళ ఫోటోలని అధికారులు సేకరిస్తున్నారు. దీని ఆధారంగా ముందుకెళ్తున్నాము, ఒక శాస్త్రీయ కోణంలో విచారణ జరుపుతున్నామని సిఐడి చెప్తున్నా. దీంట్లో సమగ్రంగా కుట్ర కోణం ఉంది కాబట్టి దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని చెప్పి అటు సిఐడి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. ఖమ్మం జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. నిండుకుండలో ఉండే అఖండ గోదావరి ఆవిరైపోయింది. దీంతో ఎక్కడా కూడా నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతుంది. గత 2 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఈసారి ఎండలు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో కురిపిస్తున్నట్టు కనబడుతున్నాయి. బాణుడి ప్రచండ వేగానికి, తీవ్రతకి ప్రజలు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ ఎండల తీవ్రతకి ప్రజలు భరించలేని పరిస్థితి ఉన్నారు. అటు ఖమ్మం నుంచి ఇటు భద్రాచలం వరకు, మనుగూరు వరకు అన్ని ప్రాంతాల్లో ఎండలు మంట ఎత్తిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మనం భద్రాచలం పట్టణంలో ఉన్న ఈ భద్రాచలం పట్టణంలో కరకట్ట ఎప్పుడూ రద్దీగా ఉండేది. కానీ ఈ కరకట్ట మీద కూడా ఎవరూ లేని పరిస్థితి ఏర్పడింది మనకు కనపడుతుంది. దాదాపుగా ఎండల తీవ్రతకి జనం బయటికి రావట్లేదు. అదేవిధంగా ఎండల తీవ్రత వల్ల భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పుణ్యక్షేత్రాలకు వచ్చే అవకాశం కనపడట్లేదు. ప్రధానంగా భద్రాచలంలో కొద్ది రోజుల క్రితం జరిగిన శ్రీరామనవమి వేడుకలు కూడా ప్రతి సంవత్సరం 1,500,000 పైగా భక్తులు వస్తారని అంచనా వేసినప్పటికీ ఈసారి 1,00,000 మంది లోపే భక్తులు వచ్చిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎండల తీవ్రత వల్ల శ్రీరామనవమికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపున మనం భద్రాచలం అంటేనే గోదావరి, పవిత్ర గోదావరి తీరాలను వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామిని చూసేందుకోసమే భద్రాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే ఆ గోదావరి కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపుగా కన్నుచూపు మేరలో ఎక్కడ కూడా అక్కడక్కడ కొద్దిపాటి నీళ్లు తప్పితే కన్నుచూపు మేరలో కూడా గోదావరిలో నీళ్లు కనపడిన పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదని ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. గోదావరి ఇంత స్థాయిలో ఎండిపోవడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా అంటే గోదావరి ఉన్న చోట్ల మంచినీళ్ళు ఉంటాయి, నీళ్లు ఉంటాయి అనుకుంటాం. కానీ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో దాదాపుగా గత 15 రోజులుగా తాగునీటికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ఈ రోజు కూడా భద్రాచలంలో ఎండ మాడిపోతుంది. మీరు చెప్పండి తాత, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మహబాద్ నుంచి వచ్చానండి. భద్రాచలం వచ్చాను. చూసిపోదాం వస్తే ఎండలు బాగా కొడుతున్నాయి. చెట్లు లేచి లేదు, ఏం లేదండి. ఎండలు ముదిరిపోతున్నాయి. బాగా ఎండ కొడుతుంది. ఇప్పుడు 40% ఉన్నది ఎండ, తక్కువ లేదు. మనుషులు నిలబడలేక తట్టుకోలేక ఏదో చెట్టు కింద అక్కడిక్కడ పడిపోతారు చేత కాకుండా. మీరు చెప్పండి, ఎండ ఎట్లా ఉంది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? బాగా ఎక్కువ ఉందండి ఎండ. పిల్లలు కూడా ఆగలేకపోతున్నారండి ఉడికి. అసలు నీళ్లు ఎట్లా ఉంది? నీళ్ళు కూడా లేవండి అసలు. ఇక్కడికి వచ్చి భక్తులు స్నానాలు చేయాలని కూడా చాలా సుదూరంగా గోదావరిలో కొద్ది దూరం నడిచిపోయి, చాలా ఇసుక తిన్నెల్లో నడిచిపోయి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి మొత్తం కూడా ఈ ఎండల తీవ్రత గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్న ఈ ఎండల తీవ్రత చూస్తే ప్రజలు బెంబెలెత్తిపోతున్న పరిస్థితి. అయితే ఎప్పుడు మే నెలలో వచ్చే ఎండలు ఈసారి మార్చి చివరి వారి నుంచే ప్రారంభం కావడం, ఏప్రిల్లో ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటాం. ఇంకా మే నెల రావాల్సి ఉంది. అయితే భవిష్యత్తు
భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని ప్రజల్లో ఆందోళన కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం. మండుటెండల్లో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు అగ్గిరాజేస్తున్నాడు. తాజాగా వరంగల్ జిల్లా నెల్లుట్లలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ జేకేఎస్ జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొనొచ్చారు. చూస్తుంటేనే మాకు మీతో మేము చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం విషయాన్ని కంట్రోల్ చేయలేకపోయినాం. దీనికి వచ్చింది ఇవి 30/60 విశేషాలు. మరి కాసేపట్లో హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.